బాలీవుడ్ ను మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ కుదిపేస్తుంది. దాదాపు 5,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఈ స్కామ్ లో పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులకు కూడా సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కొంతమందికి ఈడీ నోటీసులు పంపింది. ఇక ఈ కేసుకు సంబంధించిన సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఒకప్పటి అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పేరు కూడా వినిపిస్తుంది. యూట్యూబర్ సాయి ప్రతి తెలిపిన వివరాల మేరకు ఛత్తీస్గఢ్ లోని బిలాయ్లో సౌరభ్ చంద్రకర్ అనే వ్యక్తి జ్యూస్ షాప్ నడుపుతూ ఉండేవాడు. అదే ఊరికి చెందిన అతని స్నేహితుడు ఉప్పల్ రవి ఓ టైర్ షాప్ నడుపుతూ ఉండేవాడు. అయితే ఆ పనుల వల్ల వచ్చే ఆదాయం వారికి సరిపోయేది కాదు. ఈ నేపథ్యంలోనే చంద్రకర్ కు ఓ కస్టమర్ ద్వారా బెట్టింగ్ల గురించి తెలిసింది. దీంతో రవితో కలిసి బెట్టింగ్లు మొదలు పెట్టాడు. అయితే బెట్టింగ్లు చేసి బాగా నష్టపోయారు. ఈ నేపథ్యంలోనే బెట్టింగ్ నిర్వహణలోకి దిగారు. ఇండియాలో బెట్టింగ్ల ద్వారా ఇబ్బందులు వస్తాయని దుబాయ్ వెళ్ళిపోయారు. అక్కడ ఓ ఇద్దరి పరిచయంతో వీరి దశ తిరిగిపోయింది. మహాదేవ్ బుక్ పేరిట ఓ యాప్ ను మొదలు పెట్టారు. ఇండియాతో పాటు వేరే దేశాల్లో కూడా బెట్టింగ్లు నిర్వహించేవారు. పోలీసులు, రాజకీయ నేతలు వీరికి అండగా నిలిచారు. సౌరభ్ పెళ్లి దుబాయ్ లో ఘనంగా జరిగింది. ఈ పెళ్లి కోసం ఇండియాలోని బంధువులను ప్రైవేట్ జెట్ లో దుబాయ్ రప్పించారు. బాలీవుడ్ సెలబ్రిటీలు డాన్సులు చేయడానికి వెళ్లారు. దీంతో ఇది ఈడీ దృష్టికి వెళ్ళింది. ఈడీ కారణంగా ఈ 5,000 కోట్ల స్కామ్ బయటపడింది. అప్పుడే సన్నీ లియోన్ సహా పలువురు బాలీవుడ్ వాళ్ల పాత్ర కూడా ఇందులో బయటపడింది. వారికి ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు తేలిందని సమాచారం.